చైర్మన్ సుష్మా గారు ముందు మాట్లాడవలసినగా కోరుతున్నాం. హలో, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సుష్మా గారు, మురళి గారు కూడా చాలా కష్టపడ్డారండి. శివనాథ్ గారితో పాటు ప్రతి రేయింబావులు ఈ ప్లాట్ఫామ్ మీదకి రావటానికి వారు చాలా కష్టపడ్డారు. సో వారికి, వారి సతీమణికి కళతాళధ్వనులతో మీరు అందరూ స్వాగతం చెప్పాలండి. థ్యాంక్ యూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఇంతమంది కళాకారులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. పెద్ద పెద్ద స్పీచ్లతో మిమ్మల్ని బోర్ కొట్టనివ్వను. కాకపోతే ఒక్క విషయం మనం అందరం గుర్తుంచుకోవాలండి. ఈరోజు ఈ వేదిక మీదే మీరు దాదాపు 4-5 కళారూపాలు చూశారు. ఒకటి కూచిపూడి అపర్ణ గారి బృందం నుంచి, అదేవిధంగా చెక్క భజన. అసలు చెక్క భజన మనం ఈరోజు చూడగలుగుతామా అండి? చూడడానికి అవకాశాలు ఉన్నాయా? మనం చూద్దాం అనుకున్న చేసేవాళ్ళు ఉన్నారా? పామరు నుంచి ప్రగతి ఇన్స్టిట్యూట్ వారు వచ్చి చెక్క భజన చేశారు. ఈరోజు నాగమణి గారు అద్భుతంగా హరికథ. ఒక్కసారి మళ్ళీ గట్టిగా చెప్పట్లండి. హరికథ అంటే ఎలా ఉంటుందో వాస్తవానికి ఇంతకుముందు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూడడమే కానీ డైరెక్ట్గా చూస్తే ఇంత అద్భుతంగా ఉంటుందని ఈరోజు అర్థమైంది. ఒక కథని, పురాణాలని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంత అద్భుతంగా చెప్పచ్చని కూడా ఈరోజే చూశాను. మనకి పద్మనాభం గారు కుప్పం నుంచి వచ్చారండి. మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ వరకు, ముఖ్యమంత్రి గారు ఉండే స్థలం వరకు వచ్చారు. సాక్సోఫోన్ ఆర్టిస్ట్. అదేవిధంగా తోలుబొమ్మలాట పవన్ కుమార్ గారి టీం కాకినాడ నుంచి వచ్చి చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనకు అద్భుతమైన డ్రామాని దాదాపు 40 మంది ఆర్టిస్టులు, విముక్తి అండ్ పపిలీకం అనే ఒక ఆర్ట్ని మీరు కొంచెం సేపట్లో చూడబోతున్నారు. ఇవన్నీ కూడా నేను ఒక్క మాటలో చెప్పాలంటే, విజయవాడ నుంచి ఎవరో ఒకళ్ళని తెచ్చి ఈ స్టేజ్లో నుంచోబెట్టి 4 పర్ఫార్మెన్సెస్ ఇచ్చి పంపించడం కాదండి. ఒకరు కుప్పం నుంచి వస్తే, ఒకరు తెనాలి నుంచి వస్తే, ఇంకొకరు కాకినాడ నుంచి వస్తే, పామరు నుంచి ఈరోజు చెక్క భజన వాళ్ళు వస్తే, ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆ కళల్లో ఆరితేరుతున్నారో వారిని మీ అందరి కోసం విజయవాడ ఉత్సవ్ ద్వారా తీసుకురావడం జరిగింది. మన కళలేంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన పిల్లలకి చెప్పాలంటే ఒక్క పని చేయొచ్చు. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి లేదా ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ కాలేజ్కి తీసుకొస్తే ఇది మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఇది మన ఆంధ్రప్రదేశ్ కళలు అని మీ పిల్లలకి, మీ కుటుంబానికి చెప్పచ్చు. మళ్ళీ మనం పాత రోజుల్ని గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు. వారందరూ ఎంతగానో మిస్ అవుతున్న కళలన్నీ ఈరోజు ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. కాబట్టి ఈ కళలను బ్రతికిస్తున్న కళాకారులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కళలు ఇంకా బ్రతికున్నాయంటే మీ చెమటను చిందించి మన సంస్కృతిని బ్రతికిస్తున్నారు అని ఒక్క మాటలో చెప్పాలనుంది. మీ అందరికీ శతకోటి వందనాలు. అదేవిధంగా ఇంతమందికి అవకాశాన్ని ఇవ్వడానికి దీని వెనక జరిగింది ఏంటంటే, అసలు తుమ్మలపల్లిలో ఘంటసాలలో ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు అనేక రకాలైన కళాకారుల్ని తీసుకురండి, అవసరమైతే ఎక్కడి నుంచైనా వాళ్ళందరికీ ఖర్చులు కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, అన్ని ఇబ్బంది అయినా కూడా మనం పెట్టుకుందాం. విజయవాడ ప్రజలకి, తెలుగు వాళ్ళందరికీ మళ్ళీ మన సంస్కృతిని గుర్తు చేయాలి అని చెప్పి చిన్ని అన్న కూర్చొని ఏమేమి కళారూపాలు ఉండబోతున్నాయి, పట్టాభి అన్న కూర్చొని ఏమేమి ఉండబోతున్నాయి అని చేసిన ఒక ప్రణాళికే ఈరోజు మీ కళ్ళ ముందున్న ప్రతిరోజు స్కెడ్యూల్. ఇన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ని, ఇన్ని రకాల ఆర్టిస్టులని ఖచ్చితంగా తీసుకురావాలని దీని ముందు ఇంత ప్రణాళిక సృష్టించిన చిన్ని గారికి, పట్టాభి అన్నకి, అదేవిధంగా మన మురళి గారికి మనం అందరం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మీరు ఇంకా ఎంతోమంది తెలియని వాళ్ళందరికీ కూడా ఇంత గొప్ప వేదికలు మన విజయవాడలో ఉన్నాయని తెలియజేసి ప్రతి ఒక్కళ్ళని ఈ వేడుకలో భాగం చేద్దాం. మన విజయవాడ అంటే ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో గర్వంగా చూపించుకునే ఈ వేదికని ప్రతి ఒక్కళ్ళకి అందిద్దామని తెలియజేస్తూ జై ఆంధ్రప్రదేశ్. నేనేమి మాట్లాడను, కానీ మహాతల్లుల గురించి వేమన ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు.
ఇటువంటి తల్లులు ఉంటే భూమి మీద